సంక్రాంతి పండుగ అంటేనే గుర్తొచ్చేది పిండి వంటలు. పూర్వ సాంప్రదాయ ఆచార ప్రకారం రైతు పండించిన తొలి ధాన్యాన్ని బియ్యంగా తయారు చేసి వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తారు. బియ్యంలో బెల్లం కలిపి అరిసెలు, పాకుండలు, పొంగడాలు, జంతికలు, సున్నుండలు, రవ్వలడ్డులు ఇలా రకరకాల పిండి వంటలు తయారు చేసి కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ చేసుకుంటారు. గోదావరి జిల్లాలో పిండి వంటల ప్రత్యేకతలపై మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. పండగ సంక్రాంతి పండగ ఉట్టిపడే విధంగా పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఈ పిండి వంటలు మహిళలు అందరూ కూడా ఒక్కొక్క వెరైటీతో తయారు చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా కాకినాడ జిల్లా కాకినాడలో పిండి వంటలు అంటే ప్రత్యేకత అసలు ఏంటి, అసలు దీన్ని తాటి గారి అంటారు. అసలు తాటి గారి ఎలా తయారు చేస్తారని దానిపై ఇక్కడ మహిళలు కూడా అడిగి ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి తయారు చేస్తున్నారు? తాటి గారెలు అండి. ఏంటి దీంట్లో ఏమి వేస్తారు? బెల్లం అండి, కరాసన ఒక ఉరిపిండి అండి, బెల్లం, తాటి పీసం. బలం వస్తుందండి. నాలో ఈ తినేవారు కాదు, ఇప్పుడు భయంపడి ఎన్ని వరదల భయపడక్కర్లేదు, తినొచ్చండి. అందరూ తినొచ్చండి. చూసాం కదా, ఈ తాటి గారి అంటే తాటి పీచు, బెల్లం వీటితో పాటు కూడా ఇదంతా కూడా తయారు చేసి ఈ తాటి గారెలు చేస్తానని చెప్తున్నారు. మరోపక్క అరుసులు అంటే సంక్రాంతి పండగ తొలి బియ్యం ఏవైతే వచ్చిందో దాన్ని ఆడించుకుని పూర్వ రోజుల్లో అరుసులు తయారు చేసేవారు. ప్రస్తుతం అరుసులు కూడా తయారు చేసి చూడొచ్చు. ఈ అరుసు ఏవైతే ఉందో అంటే ఈ అరుసు దీంట్లో రకరకాలు వివిధ పిండి వంటలతో కూడా ఈ అరుసులు తయారు చేసే పరిస్థితి కనపడుతుంది. అమ్మా చెప్పండి, ఇది ఏంటమ్మా చేస్తున్నారు? అరిసెలు వేస్తున్నాం. దీంట్లో ఏమి వేస్తారమ్మా? ఇందులో నువ్వు పప్పు అది వేసి చేస్తామండి. చూసాం కదా, ఈ అరుసులో నువ్వుపప్పు, వివిధ పిండ్లు ఇవన్నీ బెల్లం ఇవన్నీ వేసి చేస్తామని చెప్తారు. అమ్మ ఇది ఏంటమ్మా చేస్తుంది? అది సార్ బెల్లం పట్టి పిండి వేసి చక్కగా పట్టి నువ్వుపప్పు అంటించి అరిసెలు వేస్తున్నాం సార్. అరిసెలు వేస్తున్నారు. చూసాం కదా, ఈ అరుసులు అంటే ఇదంతా కూడా ఈ నువ్వుపప్పు, ఈ బియ్య పిండి, బెల్లం ఇదంతా కలిపి ఈ అరుసెలు వేస్తామని చెప్తున్నారు. మరోపక్క ఈ పొంగడాలు, ఇవైతే పోకుండలు, ఇవి ఏమైతే పొంగడాలు ఇవన్నీ ఉన్నాయో అది దీన్ని ఎలా చేస్తారు అడిగేసి. అమ్మ ఏంటమ్మా ఏమి వేస్తారు? ఇది అరిసెలు పొట్టు అండి. దాన్ని ఏం చేస్తామంటే కొంచెం నీళ్ళు కలిపి ఇలా చిక్కగా చేసుకుంటాం. ఏంటమ్మా తయారు చేస్తారు? పొంగడం అండి. పొంగడం అంటే ఇలా చేస్తే రుచి ఎక్కువ ఉంటుంది. రుచి ఉంటుందండి, మెత్తగా ఉంటుందండి. గట్టిగా వేసుకున్నాం అనుకో మనకి రాదండి అవి పొంగడం. ఇలా పొంగదు. మనం ఇలా జారుగా చేసుకుంటే పొంగడం చక్కగా పొంగి మెత్తగా ఉంటుంది. దీంట్లో బెల్లం వేస్తారు, పంచదార వేస్తారు? బెల్లం అండి, బెల్లం ఒకటే అండి. అంటే పంచదారతో కూడా వేసుకోవచ్చు, కానీ చాలామంది బెల్లం ఇష్టపడుతున్నారండి. బెల్లంతోనే వేస్తాం. చూసాం కదా, ఏవైతే అంటే ఈ బెల్లం పొంగడం అంటే బెల్లం పొంగడంలో ఏవైతే ఇసుక మన తొలి బియ్యం ఏవైతే తొలి బియ్యంతో పాటు బెల్లం ఇవన్నీ కూడా కలిపి మేము వేస్తామని చెప్తున్నారు. చూడొచ్చు జంతుకులు అంటే ఈ జంతుకులు కూడా వెరైటీ. అంటే మనము పిండి కలపడం ఒకటి, ఈ జంతుకులు ఈ రకంగా వేసి నూనెలో వేస్తుంటారు. ఒక రకంగా అంటే సంక్రాంతి పండగ తలపించే విధంగా కూడా పూర్తిగా అయితే ఈ జంతుకులు తయారీ కూడా చేస్తున్నారు. మరోపక్క ఇవైతే చల్లగుత్తులు అంటే చల్లగుత్తులు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అమ్మ ఏంటమ్మా దీంట్లో ఏమేమి కలుపుతారు? వరిపిండి, మైదా అండి, పంచదార. ఏంటమ్మా అట్లా ఏమంటారు? చల్లగుత్తులు అంటారు. చల్లగుత్తులు అంటారు. చూసాం కదా, ఈ చల్లగుత్తుల్లో ఏవైతే ఈ వరిపిండి, మైదా ఇవన్నీ కూడా కలిపి చల్లగుత్తులు వేస్తామని చెప్తున్నారు. అంటే క్లియర్గా చూడొచ్చు మన విజువల్స్ ఏవైతే ఈ బెల్లం పాకం అంటే ఈ బెల్లం పట్టుబట్టి దీన్ని ఏవైతే ఉందో ఇది ఈ రకంగా క్లియర్గా ఇలా బెల్లంతో కలిపి తయారు చేస్తుంటారు. ఇదొక రకం ఉంటుంది బెల్లం, ఇది పేస్ట్. దీన్ని ఇలా చేస్తారు. చూసారు కదా, అంటే ఇంత అలా కలిపి ఈ రకంగా చేస్తేనే మనకి స్మూత్గా వస్తాయి, మెత్తగా వస్తాయని చెప్తున్నారు. ఈ బెల్లం పిండి ఏదైతుందో బెల్లం పిండి, వరిపిండి ఇవన్నీ కలిపి ఈ దీంతో పిండి వంట తయారు చేస్తారు. అమ్మది ఏంటమ్మా ఇది? వరిపిండి బెల్లం అండి, మరగబెట్టండి బాగా దగ్గరికి వచ్చాక తయారవుద్దండి. వరిపిండి, బెల్లం, వంటకాలు ఏం చేస్తారు? పోకుండా వేసుకొచ్చండి, పొంగడలు, అరిసెలు, ఇన్ని వెరైటీలు చేస్తున్నారు. అసలు ఏమేమి చేస్తున్నారు? మేమండి జంతికలు చేస్తామండి, అరిసెలు చేస్తారు, పొంగడాలు చేస్తారు, తర్వాత సలగుత్తులు వేస్తారండి, గజ్జి ఆవళ్ళు వేస్తారండి, తర్వాత మళ్ళీ పాకంగారులు వేస్తారండి, మజ్జిగ ఆవళ్ళు వేస్తారు, సున్నుళ్ళు చేస్తారండి, లడ్డు చేస్తారండి. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి గజ్జికాయ అండి, బెల్లంతో గజ్జికాయ చేస్తారు, కొబ్బరి కూరని పెట్టి బెల్లం
వేస్తారు, బూర్లు వేస్తారండి, పాలపుంజులు వేస్తారండి, గారెలు వేస్తారండి. చూసాం కదా అంటే సంక్రాంతి పండగ వస్తుందంటే గ్రామీణ ప్రాంతాలు అలాగే ఈ గోదావరి జిల్లాలలో వారం రోజుల ముందే ఈ పండగ వచ్చి తలపించే విధంగా కూడా పిండి వంటలు అయితే పూర్తిగా తయారు చేస్తారు. అయితే దీంతో అంటే ఓ పక్క చల్లగుత్తులు, పోకుండలు, గజ్జికాయలు, పొంగడాలు, అరుసులు ఇవన్నీ కూడా అంటే దీనికి సంక్రాంతి పండగ అంటే ఏవైతే సంక్రాంతి పండగ అంటే తొలి ధాన్యం ఆడించి బియ్యం ఏవైతే వస్తుందో దాంతో తయారు చేసుకున్న ఏవైతే పిండి వంటలు ఈ పిండి వంటతో సంక్రాంతి మొదలవుద్దనే విధంగా కూడా తలపించే విధంగా కూడా పూర్తిగా ఇక్కడ తయారు చేసే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం.